ఏదో కుట్ర జరుగుతోంది అన్నటువంటి కాన్సెప్ట్ అయితే ఇప్పుడు తాజాగా తెర మీదకొచ్చింది. ఏంటంటే ఆహ్, ఏది 9/11 దాడుల తర్వాతన అప్పట్లో దాడుల తర్వాతన ఇప్పుడు మొన్న ఫైబర్ కేబుల్స్ కట్ అయినాయట అక్కడ. మిస్సిప్పి దగ్గర. లు ఏది లూసియానాలోని మిస్సిప్పి దగ్గరన ఫైబర్ కేబుల్స్ కట్ అయినాయట. అలాగే డల్లాస్‌లో కూడా ఫైబర్ కేబుల్స్ కట్ అయినాయట. ఎయిర్‌పోర్ట్ ప్రాంతాల్లో పెద్ద ప్రాబ్లమ్ వచ్చి మొన్న శుక్రవారం నాడు చివరికి ఫ్లైట్లు దిగడానికి ఇబ్బందులు ఎదురైనాయి. కమ్యూనికేషన్స్ లేకన నెట్ కేబుల్స్ ఇయన్నీ కట్ అయిపోయి ఫ్లైట్స్ డిలే అయినటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో చైనా, ఖతార్, రష్యా, ఇరాన్, ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూపులు, ఆర్టిఫిషియల్ ఆల్ ఖైదా లాంటి వాళ్ళు వీళ్ళెవరన్నా చేస్తున్నారా అంటూ అక్కడ పబ్లిక్ క్వెషన్ చేస్తున్నారు ట్రంప్ ప్రభుత్వాన్ని, లేదా అక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల ప్రభుత్వాన్ని. ఎమర్జెన్సీ రెస్పాన్స్ అన్నటువంటిది ప్రాబ్లం అయిపోతుంది. ఎలక్ట్రికల్ గ్రిడ్స్‌కి ట్రబుల్ వస్తున్నది. అలాగే ఏదైతే ఏమన్నా టెర్రరిస్ట్ అటాక్స్ కోసం ఇట్లాంటి స్కెచ్‌లు ఏమన్నా ఏస్తున్నారన్నటువంటి అనుమానాలు కూడా కొంతమంది నెటిజన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓ పక్కన అమెరికా భారీ ఎత్తున యుద్ధ సైన్యాలన్నిటి మోహరించుకుంటూ వాళ్ళే యుద్ధానికి వెళ్తున్నారు అన్నటువంటి చర్చ జరుగుతున్నటువంటి వేళ జరుగుతున్న ఈ ప్రచారం కొత్త చర్చకి తావిచ్చింది.